హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, స్కాలఫ్ బార్డర్ అనమాట, కట్ వర్క్ అండి. జస్ట్ నెక్కి కట్ వర్క్ మాత్రమే ఇచ్చామండి. ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి మగ్గాల పైన నేసిన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ బ్లౌజ్ అండి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఈ వర్క్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మనకి అవుట్ఫిట్ స్టిచ్చింగ్ తర్వాత ఎలా వచ్చిందనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో క్లిప్ తీస్తున్నానండి. అండ్ మన దగ్గర స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉందనేది మీకు తెలిసిద్ది కదండి. ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ మాత్రమే ఇచ్చేసి బాడీ పార్ట్ మొత్తం కూడా మనం ఇలాగ బూటీస్ అయితే ఇచ్చేసామండి. మనం నడుంకి చూడండి, బ్లౌజ్కి ప్రతి బ్లౌజ్కి కూడా ఇలాగ థ్రెడ్ పైపింగ్ అనేది ఇస్తామండి. ఇప్పుడు చాలామంది కూడా చూసి ఇలాగే చేస్తున్నారండి. నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఇలాగ నడుంకి థ్రెడ్ పైపింగ్ వేయించడం లుక్ అనేది అసలు టోటల్గా మారిపోయిద్దండి. బొటిక్ స్టైల్లో ఉంటుందన్నమాట. చూడండి, ఇది వచ్చేసి బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ జెరీ లైన్స్, స్లీపింగ్ లైన్స్ అయితే వచ్చినాయండి. స్లీవ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి. ఇది వచ్చేసి స్లీవ్స్ అండి. చూడండి, సిల్వర్ జెరీతో మనం పింక్ కాంబినేషన్తో ఎంత బ్యూటిఫుల్ వర్క్ వేసాము. హ్యాండ్స్కి మనకి స్లీవ్స్ వచ్చేసి కట్ వర్క్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడండి. టోటల్ రౌండ్ ఇది ఇవ్వకుండా ఇక్కడ కొంచెం మనకి స్కైకి లాగా ఇచ్చాడనమాట. చూడండి, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి సెకండ్ స్లీవ్ అనమాట. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. మనం వాడే మిషన్ వచ్చేసి మార్స్ డబల్ హెడ్ అండి, 12 నీడిల్ మిషను. మనం లోపల కూడా చూడాలి కదండి. మనం లోపల కూడా ఊర్లాక్ చేసే ఇస్తారండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మెజర్మెంట్స్ మీరు ఇచ్చారంటే చాలండి, చక్కగా మనకి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వర్క్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ కానీ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది, స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగే మేము స్టిచ్చింగ్ చేపిస్తాము. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ నెక్ అనమాట, స్కాలప్ బార్డర్. చూసారు కదండి, ఇక్కడ కూడా 2 బూటీస్ అయితే ఇచ్చేసాను. చాలా బాగుంటుందండి. శారీ కూడా చూపిస్తాను ఒకసారి. చూడండి, ఒకసారి శారీ కూడా చూపిస్తున్నాను. నేను స్లీవ్ అనేది ఇలా పెట్టింది ఎందుకంటే లుక్ బాగుందా లేదా అనేది మీకు తెలిసిద్దని. పింక్ కలర్ శారీ, స్కై బ్లూ కలర్ బ్లౌజ్. మనకి చూడండి, స్లీవ్కి వచ్చేసి ఇలాగ బంచ్ అనేది ఇచ్చాం మనం. చూసారు కదండి, శారీ వచ్చేసి బేబీ పింక్, బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ కలరు. వర్క్ అండ్ స్లీవ్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫినిషింగ్ చూసారు కదండి, శారీ పైన పెడితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. శారీ బేస్ మొత్తం కూడా మనకి రెడ్ అండి. చూడండి, ఈ రెడ్ కలర్ అనమాట. శారీ బాడీ మొత్తం కూడా మనకి సిల్వర్ టిష్యూ అయితే ఉంటుందండి. సిల్వర్ జెరీతో మనకి క్రీపర్స్ లైన్ అయితే లోటస్ లీవ్స్ అలాగా క్రీపర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కుచ్చిల పాటు బార్డర్ అండి. సెల్ఫ్ కలర్ అనమాట. మొత్తం కూడా మెరూన్ అండ్ సిల్వర్తో మనకి కాంట్రాస్ట్ అనేది ఏమీ లేకుండా మెరూన్ అండ్ సిల్వర్తో సెల్ఫ్ కలర్ అనేది వచ్చిందండి. ఇది వచ్చేసి కడ్డీ బార్డరు. ఇక్కడ వచ్చేసి క్రీపర్ లైన్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బార్డర్ అండి, 3 ఇంచ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 8 ఇంచు అలా ఉంటుందండి. 6 to 8 మధ్యలో ఉంటుంది అనమాట ఈ బార్డర్. ఈ అందమైన శారీకి మనం వర్క్ ఎలా వేసామో చూపిస్తానండి. వర్క్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను వాడిన మిషన్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఉషా 550 వాడానండి. చూడండి అసలు ఎంత బాగుందో ఫినిషింగ్. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. ఉషా 550 పైన మనం వర్క్ వేసిన టైంలో చాలా మంచి పేరు అయితే వచ్చిందండి మనకి. ఫినిషింగ్ అనేది మనం ఎక్కడ ఏ కస్టమర్ దగ్గర కూడా మనం మాట తెచ్చుకోలేదండి. ఫినిషింగ్ అనేది అంతా బాగుంటుంది. అంటే మనం పర్టికులర్గా దానిపైన దృష్టి పెట్టి దగ్గరుండి చేసుకుంటేనే ఫినిషింగ్ అంత బాగా వస్తుందండి. చూడండి ఒక్కసారి. ఇది వచ్చేసి స్లీవ్స్ అనమాట. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందండి. ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వస్తాయి అనమాట మనకి ఈ వర్క్లోనే. ఇప్పుడు నేను మీకు చూపించిన 2 బ్లౌజెస్ కూడా మన దగ్గర స్టిచ్చింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వర్క్ నేను మీతో షేర్ చేసుకోలేదండి. ఇది మొన్న నైటేనమాట వేసి స్టిచ్చింగ్ పంపించేశాను. ఇక్కడ వచ్చేసి మనం వైట్ కలర్ థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చేసామండి. చాలా బాగుంది కదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.